సురేందర్ గారు, ప్రొజెక్టర్స్ మీరు చెప్తూ ఉంటే 18 to 20,000 30,000 బడ్జెట్లో కూడా మంచి ప్రొజెక్టర్స్ వస్తున్నాయి హోమ్ థియేటర్ సెటప్కి అంటున్నారు, బాగుంది. కాకపోతే కొంతమంది అంటూ ఉంటారు ఇలా సెకండ్ హ్యాండ్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే కొన్నప్పుడు వాల్యూ తక్కువ పడినా కూడా రిపేర్స్కి మనం ప్రైస్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది, అది జనరాటం పడలేమంటారు. మీరేం చెప్తారు దానికి? ఇది యూజర్ ప్రొజెక్టర్స్ కాదమ్మా, ఇవి రీఫర్బిష్డ్ ఏ గ్రేడ్ ప్రొజెక్టర్స్ అన్నమాట. డిఫరెన్స్ దీంట్లో ఎట్లుంటుందంటే సింగపూర్లో కానీ మన షార్జాలో కానీ ఏ గ్రేడ్, ఏ ప్లస్ గ్రేడ్, ఏ డబుల్ ప్లస్ గ్రేడ్, ఏ ట్రిపుల్ ప్లస్ గ్రేడ్ అని గ్రేడ్స్ ఉంటాయి. ఏ గ్రేడ్ అంటే యూజర్ ప్రొజెక్టర్, వేరే వాళ్ళు వాడిన ప్రొజెక్టర్ మనం కొనుక్కొని వాడుకోవడం. ఏ ప్లస్ గ్రేడ్ అంటే ఏంటంటే సర్వీస్ చేసి అమ్మడం. ఏ డబుల్ ప్లస్ అంటే సర్వీస్ చేసి ల్యాంప్ ఒకటి కొత్త ల్యాంప్ మార్చి అమ్మడం. ఏ ట్రిపుల్ ప్లస్ అంటే డోర్ ఒకటే పాతది, బాడీ ఒకటే పాతది, లోపల ఉండే ల్యాంప్, లెన్స్, ఫ్రేమ్స్, ఫిల్టర్స్, డిఎండి చిప్, కలర్ వీల్ మొత్తం బ్రాండే వస్తుంది. దీంట్లో డూప్లికేట్ స్పేర్స్ అంటూ ఉండవు ప్రొజెక్టర్స్లో. ఎక్సెప్ట్ ల్యాంప్ దెర్ ఈస్ నో డూప్లికేట్ స్పేర్స్ ఇన్ ద వరల్డ్. ఇప్పుడు సపోజ్ పానాసోనిక్ ఉంది, 270 మోడల్ ఉంది అంటే 271 కూడా సెట్ కాదు, అది 270కే సెట్ అవుతుంది. అందువల్ల పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఒరిజినల్ స్పేర్సే ఉంటాయి. లైఫ్ అదే, కొత్త ప్రొజెక్టర్ ఎంత లైఫ్ ఉంటుంది అదే లైఫ్ ఉంటుంది. ఓకే, సో ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ వేస్తారు కాబట్టి ఖచ్చితంగా లైఫ్ కూడా ఒరిజినల్ వాటిలాగే ఉంటుంది. సో డౌట్ ఏమన్నా అవసరం లేదు.